హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి దొండకాయ పచ్చడి చాలా సింపుల్ గా ఎలా చేయాలో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. కొంచెం ఒక్క పార్ట్ మిస్ అయినా గానీ మీకు అర్థం కాదు, సో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 15 to 20 దాకా మిర్చీస్ అయితే ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం చింతపండు, నెక్స్ట్ వెల్లుల్లి రెప్పలు అయితే వేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి మిక్సీలో వేసి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ వేయండి. నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు అండ్ నెక్స్ట్ ఒక 3 టమాటాస్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కాసేపు అయితే పక్కన పెట్టుకోండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే వేసుకోండి. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు అవి వేసాం కదా, అది మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇవి కూడా మనం యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఫోర్స్ గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలైంది ఇప్పుడు తాలింపులో ఉంటుందండి. తాలింపులో మనకి తాలింపు దినుసులన్నీ అవన్నీ వేసుకున్న తర్వాత జీలకర్ర, పచ్చిమిరపప్పు, నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ దంచిన వెల్లుల్లి రెప్పలు, నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు, కొంచెం అంటే కొంచెం ఇంగువ వేసుకోండి. ఇవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం పచ్చడిని వేసుకోవాలన్నమాట. తాలింపులో వేసుకుని కొంచెం సేపు హై ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఒక్క 1 minute వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గార్నిష్ చేసుకోండి కొత్తిమీరతో. సూపర్ అండ్ టేస్టీ అయిన దొండకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఫాలో ఫర్ మోర్.